అన్నిటికైనా మించిన హీలింగ్. నమస్కారం మాస్టర్ సివి అంట. నేను చెప్తాను, నా గురించి చెప్పడానికి కాదు, నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇలా చేయబెట్టి నమస్కారం మాస్టర్ సివి, ఐఎమ్ సబ్మిటింగ్ హర్ టు యూ అని చెప్పి ఒక వర్డ్ చెప్పు. 2 నిమిషాలు లేచి కూర్చున్నాను. ఆయన అడిగారు, నువ్వు ఏ టెక్నిక్ వాడేవన్నారు. నా ఏం టెక్నిక్ చెప్పు అంటే, నేను ఆ టెక్నిక్ చెప్తే వాడు ఖచ్చితంగా నమ్మరు. ఇలా ఓ పేరు సివివి అని ఏదో ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్ చెప్తే నమ్ముతారా? అదే ఆఖరండి. నేను తర్వాత హీలింగ్ చేయలేదు. నేను ఇది పెద్ద చిన్న చేయడానికి చెప్పడం లేదు. మాస్టర్ సివి గారి అద్భుతమైన మంత్రంలో ఉండేటువంటి పవిత్రత, దానిలో ఉండేటువంటి ఎంత శక్తి ఉందని చెప్తాను. నేనే దాన్ని అనుభవించాను ఒకసారి. అలాంటిది. సో అలా అంతటి మహత్వం మాస్టర్ సివి గారి యోగంలో ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇచ్చినది మంత్రమే. ఆ మంత్ర సాధనా పరంగా ఉంటుంది. మనమేం సాధన చేయాలని ఉంటుంది. డీప్ అని చెప్పారు. ఏం డీప్ యాక్సిస్ అరేంజ్డ్ ఎవర్, లాస్ట్కి వర్టికల్ లెవెల్ మీట్ సెంటర్స్ అన్నారు. మరి వర్టికల్ లెవెల్లో ప్రయాణించామా మనము? వెదర్ వీ హ్యావ్ ఎ ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద వర్టికల్ లెవెల్, వెదర్ యూ హ్యావ్ మెట్ ఇన్ ద సెంటర్, మీట్ సెంటర్స్, నిల్ నన్ నాట్ లెవెల్. నిల్ నన్ నాట్ లెవెల్ అంటే మనం యాటిట్యూడ్స్, నిల్ నన్ నాట్ లెవెల్, ఆ లెవెల్లో ఉండాలి మనం ఎప్పుడు. ఏ లెవెల్లో? ట్రూత్ లెవెల్. ఇవన్నీ ఆయన మంత్రాలుగా ఇచ్చేశారు. బట్ దాని గురించి అవగాహన బాగా ఆలోచించాలి. డీప్ అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. అవన్నీ మన కుండలిని శక్తికి సంబంధించినటువంటివి. అవన్నీ బాగా ఆలోచిస్తే మూలాధార ప్రజ్ఞ నుంచి సహస్రార ప్రజ్ఞ తీసుకెళ్ళిపోతారు. మీట్ సెంటర్స్ అంటే మూలాధార ప్రజ్ఞలో ఉన్నటువంటి సుషుప్తి స్థితిలో ఉన్నటువంటి కుండలిని ప్రజ్ఞను తీసుకెళ్ళి ప్రచోదనం గావించి 6 కేంద్రాలు దాటించి 7వ కేంద్రంలో అక్కడ మీట్ చేస్తారు ఆయన. అది యోగం. దత్తాత్రేయ మండలం, దత్తాత్రేయునితో కలిపేస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉంటారు, అత్రి మహర్షి, అనసూయ అనేటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. అత్రి మహర్షి పైన ఉంటాడు 8వ చోట. ఆ 8వ చోటు ఉండేదాన్ని గోలోకము అంటారు. మాస్టర్ గారు సివివి నమస్కారం అంటే కింద నుంచి మూలాధార నుంచి పట్టుకెళ్ళి 8వ గోలోకంలో చేరుస్తారు. అది సివి గారి యోగం. అంత మహత్తరం. అది డీప్ అనే మంత్రంలో ఇస్తారు. మీరు ఏదే మంత్రం తీసుకోండి మాస్టర్ సివి గారిది, దాన్ని కళ్ళు మూసుకొని బాగా ఆలోచిస్తూ ఉండాలి. ఆలోచించాలి, ఊరికే రాదు. ఆయన ఏం చెప్పాడు, లోతట్టు నుంచి అన్నీ చెప్తాను అన్నారు కదా, మళ్ళీ కళ్ళు మూసుకొని కూర్చోవాలి కదా. కూర్చుంటే చెప్తాను. కొత్తరామ కోవిట గారి విషయం చెప్పాడు. కార్లో ఇప్పుడు వచ్చేటప్పుడు రమణ ప్రసాద్ గారు ఒకటి మా మిస్సెస్ చెప్పి శైలజాకు చెప్తాను, ఆయన ఎంత మహానుభావుడు అంటే, ఎవరన్నా సార్ రాండి కూర్చుందాం అనేవాడు అని చెప్పారు. రండి కూర్చుందామని కొత్తరామకుడు. ఎందుకు ఏం కూర్చోవాలి, ఎక్కడ కూర్చోాలా? ఇక్కడ కూర్చో. అక్కడ ఉంది చూడండి, అక్కడ డీల్స్ విత్ ద లవ్, అది సెంటర్, హార్ట్ సెంటర్. ఇక్కడ కూర్చోవాలి అందరూ. ఇదే హృదయ స్థానం. హృదయము అంటే హృత్ అయము అంటే నేను ఇక్కడున్నాను అని. ఎవరున్నారు ఇక్కడ? మాస్టర్ ఇక్కడే ఉన్నారు, భగవంతుడు ఇక్కడే ఉన్నారు, నువ్వు కూడా ఇక్కడే ఉంటావు. ఏ రూపంలో ఉంటారు? అత్యతిష్ట దశాంగులం. ఇంత స్వరూపంగా నువ్వే నీ లోపల నీ ప్రతిబింబంగానే లోపల ఉంటావు. అదే భగవంతుడు అంటే, అదే మాస్టర్ అంటే. అలాంటి రూపం ఇలా ఉండే. ఇలాంటివన్నీ మనకు మాస్టర్ గారి మంత్రాల ద్వారా, మాస్టర్ ఇచ్చేటువంటి టీచింగ్స్ ద్వారా కళ్ళు మూసుకొని ఆలోచిస్తే అన్నీ మనకు తెలుస్తాయి, లోపల నుంచి తెలుస్తుంది. అంతటి మహత్తరమైన యోగం మాస్టర్ సివి గారి యోగం. అంతా ఇంత అని చెప్పలేము. ఒక ఉదాహరణ చెప్పారు మా గురువుగారు భారతి కుమార్. ఏం చెప్పారంటే, మాస్టర్ ఈకే గారిని ఒకసారి బీచ్ రోడ్లో వాక్ చేస్తే అడిగారంట, అవును మాస్టర్ గారు, మీరు ఎప్పుడు సివి గారి గురించి ఎక్కువ చెప్పారు కదా, ఎప్పుడు భాగవతము, భారతము, ఉపనిషత్తులు, ఇలా నారద భక్తి సూత్రాలు ఇలాగే చెప్తుంటారు కదా, సివి గారి గురించి ఎందుకు ఎక్కువ చెప్పారని పార్వతి కుమార్ గారు ఈకే గారిని అడిగితే, ఒకసారి ఇలా చూసేసానంట. ఏమని చెప్పాలి అన్నారట. ఏమని చెప్పాలో, ఈ సృష్టి మొత్తం అంతా తీసుకుంటే మాస్టర్ సివి గారి కాలి గోటిలో రేణువుతో కూడా సమానం కాదన్నారట. మాస్టర్ సివి ఎవరు అంటే, ఆయన కాలి గోటి రేణుతో సమానం ఏమంటే ఈ సృష్టి మొత్తం అంట. అంతటి మహానుభావుని మనం మాట్లాడగా మనం అర్హత ఉందా అని అడిగారంట మాస్టర్. అందుకే ఆయన గురించి తక్కువ మాట్లాడింది. వాళ్ళు అటువంటి మహత్తరమైనటువంటి సివి గారి యోగంలో మనకు తెలుసో తెలియక వచ్చాం. నేను మళ్ళీ మాట్లాడతాను. రావడానికి కారణభూతులు ఆయనే. ఆయన నుంచి మనకు వస్తే మనకు అటువంటి యోగానికి దీనికి వచ్చాం. మాస్టర్ గారి యోగానికి మన 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 ఏమంటారు, పాత పుస్తకాల్లో ఇచ్చింది అంటే ఉపనిషత్తులు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు భాగవతం కానీ, ఏదే తీసుకున్నా
అదే మార్గాన్ని ఇచ్చారు మాస్టర్ సివి గారు, అదే ఇచ్చారు. కొత్తగా లేదు. మనం ఎంతగా నూతన యోగం అన్నా త్వరితగతి నూతనంగా ఉంటుంది, కానీ ఆయన ఇచ్చింది యోగమే. ఆయన పేరే ఇచ్చారు, భృక్త రహిత తారక రాజయోగం అని ఇచ్చారు. దానిలో రాజయోగం అని ఉంటుంది. మీరు ఏ పుస్తకమన్నా చదవండి, రాజయోగం గురించి వివేకానందుల వారు ఇచ్చింది కానీ, అరవింద మహర్షి ఇచ్చింది కానీ, మాస్టర్ ఈకే గారు ఇచ్చి ఏ పుస్తకాలు చదివినా రాజయోగం అంటే ఏమంటే అష్టాంగ యోగమే రాజయోగం. అష్టాంగ యోగం ఎవరు ఇచ్చారు? పతంజలి మహర్షి ఇచ్చారు. పతంజలి మహర్షి ఎవరు? సాక్షాత్తు ఆదిశేషుడే పతంజలి అవతారం వచ్చి యోగాన్ని ఇచ్చారు. యమ నియమాదలు అంటారు, ఆ రెండు చెప్పేస్తారు. యమ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి. మరి మాస్టర్ గారు అదే కదా ఇచ్చింది. సో నూతన యోగం మాస్టర్ యోగం అంటే అష్టాంగ యోగమే, అదే మనకి ఇచ్చారు. సో అటువంటి మహత్తరమైన అష్టాంగ యోగం ఇచ్చారు. ఇది మనము అనలైజ్ చేస్తే 3 విషయాలు మాత్రం నేను చెప్తాను, ఎక్కువ సమయం తీసుకొని. 3 విషయాలు చాలా మహత్తరమైన విషయాలు, మనకు ముందు నుంచి ఉండేటువంటి సాంప్రదాయంలో ఉండేటువంటి విషయాలు ఈ సివి గారు ఇచ్చారు. 1, ఉదయం 6 గంటలు సాయంకాలం 6 గంటలకు నన్ను తలుచుకోండి. ప్రార్థనా సమయం 6 గంటలు ఉదయం 6 గంటలు సాయంకాలం. అయితే ఆయన మహానుభావుడు, ఎందుకంటే ప్రేమతత్వ స్వరూపుడు, మాతృస్వరూపం ఉండేటువంటి సివి గారు. సివి గారు ఉదయం అంటే వెన్నకిన్న సున్నితంగా ఉండే ఉదయం, చూడ్డానికి పైల్మాన్లా కనబడతారు, మీసాల స్వామి అంటారు. ఆయన చాలా భయంకర అలా ఉండరు, ఆయన హృదయం అంత సున్నితం. అందుకే మళ్ళీ మార్జిన్ ఇచ్చాడు. ఆడవాళ్ళు కష్టం ఉంటుంది ఉదయం పూట, మీరు 2:30 గంటల్లో ఎప్పుడన్నా చేయండి అన్నారు. మగవాళ్ళు ఆఫీసులో బిజీగా ఉంటారు, అప్పుడు తలుచుకోండి రాత్రి ఇంటికి వచ్చామని. అంటే ఎంత మార్గాన్ని ఎంత సులభంగా మనకి ఇచ్చారు. సో 6 గంటలకు ఉదయం 6 గంటల సాయంకాలం అని ఇచ్చిన విషయం ఏమంటే, ఆ 2 వచ్చి సంధ్యా సమయాలు అని అంటారు. ప్రాతః సంధ్య సాయం సంధ్య అనేది ఈరోజు ఇచ్చిన మాటనా, అనాది కాలంగా ఋషుల కాలం నుంచి ఉన్నటువంటి మార్గమా చెప్పండి. అనాది సంధ్యావందనం అని పెట్టారు కదా. సంధ్యాకాలంలో వందనం చేయడం కదా, నదిలో వెళ్ళి ఇలా తిలదర్పణాలు వదిలేసి సంధ్య భగవంతు సూర్యోదయం సూర్యాస్తమ సమయంలో చేసేటువంటి పద్ధతి కొత్తది కాదు, ఎన్నో అనాది కాలం కదా. వాళ్ళు ఆ సమయాన్ని మనకి ఇచ్చారు. వాళ్ళు ఆ సమయం ఎందుకు ఇచ్చారు? ఆయన ఇవ్వచ్చు కదా, 7 గంటలు 8 గంటలకి సాగి 1 గంట ఎక్కువ పండుకోవచ్చు కదా. వాళ్ళు 6కి లేపేస్తారు కదా గురుగారు, 6 o'clock లేయాల్సిందే కదా. ఎంతోమంది సూర్యోదయం కూడా చూడలేము సరిగా, ఎందుకంటే కరెక్ట్ ఆ టైంకి నమస్కారం అనే పరిస్థితి కదా. సంధ్యా సమయం ఇచ్చారు. ఎందుకు దాన్ని సంధ్యా సమయం? ప్రాతః సంధ్య సాయం సంధ్య అంటారు. సంధ్యలో ఒక పదం ఉంటుంది, దాన్ని సంధి అంటారు. సంధి అంటే 2 కలిసే సమయము అని అర్థం. రాత్రి పోయి ఉదయం వచ్చే సమయము, ఉదయం వెళ్ళి రాత్రి వచ్చే సమయాన్ని సంధ్యా సమయం. అందుకే మన పెద్దలు ఏమి ఇచ్చారంటే, ఆ సంధి సమయాల్లో మనం ప్రార్థన చేసుకోవడం ఇచ్చారు సంధి. మళ్ళీ సంధి అని వచ్చినప్పుడు సంధి ఎందుకు ముఖ్యం? అది నెక్స్ట్. సంధిని ఇంగ్లీష్లో ఏమంటారంటే, అంటే ఫిలాసాఫికల్ జ్వాలాకులు మనిషి భాషల్లో, మేడం బ్లావెట్స్కీ భాషలో, ఏలిసేబీలి భాషలో ఏమంటారే, దాన్ని ఇంటర్ల్యూడ్ అని అంటారు. ఇంటర్ల్యూడ్ అంటే సంధి సమయం. ఎందుకంత సంధి ముఖ్యమంటే, మన జీవితంలో ఆ సంధి గురించి నేర్చుకోవాలి. అదొక మహత్తరమైనటువంటి ఒక పెద్ద సబ్జెక్టు, అది ఒక సెమినార్. చెప్పాలంటే సెమినార్ అవుతుంది సంధి గురించి. అయినా క్లుప్తంగా ఒక 4-5 విషయాల్లో చెప్తాను. ఒక ఊపిరి తీసుకుంటాం కదా, ఉచ్ఛ్వాస జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరగాలంటే నిశ్వాస జరగాలి. మళ్ళీ ఉచ్ఛ్వాస తీసుకొని నిశ్వాస మధ్యలో ఒక సంధి ఉంటుంది. ఇది ఉచ్ఛ్వాస అయితే ఇక్కడి నుంచి మళ్ళీ నిశ్వాస, ఇది సంధి. సో ప్రతి ఒక్క ఇన్హలేషన్ ఎగ్జలేషన్లో ఒక సంధి ఉంటుంది, అది తెలుసుకోవాలి. అలాగే ఒక ప్రాతః సంధ్యం అయిందంటే నైట్ వెళ్ళిపోయిందని అర్థం, సాయం సంధ్యం అయిందంటే పగలు వెళ్ళిపోతుంది అర్థం. అక్కడ సంధి సమయం 2 ఉంది. ఇలాగే చాలా విషయాలు ఆలోచిస్తే ప్రతి ఒక్క దానిలో ఒక సంధి సందు ఉంటుంది. తెలుగు భాషలో మహత్తరమైన భాష తెలుగు. సంధి సందు కూడా ఉంటుంది. ఇప్పుడు మనం అందరూ లోపలికి వచ్చాము, ఎలా వచ్చాము చెప్పండి? గోడల ద్వారా వచ్చామా, వాకిలి ద్వారా వచ్చామా? వాకిలి ద్వారా లోపల వచ్చామంటే ఏముందండి? ఒకటి ఎడమ, ఒకటి కుడి. ఎడమ కుడి మధ్యలో వచ్చేసాం కదా మనం. ఎవరైనా ఎడమ పక్కే వచ్చామా? ఎడమ పక్క వస్తే ముక్కు పగిలిపోతుంది, కుడి పక్క వెళ్తే తల పగిలిపోతుంది. మనం ఏం చేసాము? మధ్యలో ఒక మార్గాన్ని ఎన్నుకొని వస్తున్నామా లోపలికి? దాన్నే సంధి సంధ్య అంటారు. సంధ్యలో ఎంటర్ అయ్యాను, మధ్యలో ఎంటర్ అయ్యాము. ఆ మధ్యలో ఎంటర్ అయ్యేది అతి సులువుగా జరిగేటువంటి సమయం వచ్చి సంధ్యా సమయం. దాన్నే ఎడం వైపున ఇదా అంటారు, కుడి వైపున పింగళ అంటారు. మధ్యలో ఒక మార్గం ఉంటుంది, దానిలో ఎంటర్ కావాలి. దాన్నే సుషుమ్నా మార్గము అని అంటారు. సుషుమ్నా మార్గము చాలా సులభంగా జరిగేది 6 గంటలకు పొద్దున్న, 6 గంటలకు రాత్రి.
అందుకే ఆయన సంధ్యాసమయం వెళ్ళుకొని 6 గంటలు చేయండి అని చెప్పినారు. ఆ మధ్యలో వెళ్ళేదాన్ని పెద్దలు ఉన్నారు, ఆయన ముందు ఆ భాష చెప్పకూడదు, కానీ గోల్డెన్ మిడిల్ పాత్ అని చెప్తారు. దాని గురించి చాలా చక్కగా చెప్తారు రమణ ప్రసాద్, ఎందుకంటే ఆయనతో నేర్చుకున్నాను. ఎప్పటికి కూడా మధ్యలో ఒక మార్గం ఉంటుంది, దాన్ని గోల్డెన్ మిడిల్ పాత్ అంటారు. ఆ గోల్డెన్ మిడిల్ పాత్ చక్కగా జరిగేది 6 గంటలకు సాయంకాలం, 6 గంటలు పొద్దున జరుగుతుంది. అందుకే సంధి, సంధ్య, సంధు ఇంత జ్ఞాపకం పెట్టుకుంటూ వచ్చింది. అందుకే 6 గంటలకు చాలా ప్రాశస్త్యం ఉంటుంది. సో ఇలా ఒక ఊపిరికి ఇంకొక ఊపిరికి మధ్యలో ఎలా ఉంటుందో యూటర్న్ అంటారు. ఇప్పుడు మమ్మల్ని పిలుచుకొని వచ్చారు, ఒక చోట యూటర్న్ కొట్టారు. యూటర్న్ కొట్టేటప్పుడు వెహికల్ స్లో కావాల్సిందే, స్లో కాకుండా యూటర్న్ కొడితే యాక్సిడెంట్ అవుతుంది కదా. ఆ యూటర్న్లో ఒక సంధి వస్తుంది, ఇలా వెళ్ళి ఇలా తిప్పాలి. అలాగే ఊపిరికి కూడా ఒక యూటర్న్ ఉంటుంది, ఇలా వెళ్ళి ఇలా వస్తుంది, అక్కడ సంధి ఉంటుంది. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే ఆఖరి సమయంలో మన శ్వాసని వదిలేటప్పుడు కూడా శ్వాస వచ్చింది, శ్వాస వదులుతున్నాము, శ్వాస వదిలి మళ్ళీ వస్తుంది కదా, ఆ మధ్యలో సంధి ఉంది. అదే జీవితం వదిలిన తర్వాత మళ్ళీ పునర్జీవితంకి వచ్చే మధ్యలో జరుగుతుంది. అప్పుడు మనకు స్మృతి ఉండాలి. అంటే జీవితంగా ఉన్నప్పుడు ఈ దేహాన్ని వదిలేటప్పుడు నీకు జ్ఞాపకం ఉందా? అలాగే రాత్రి నిద్రపోయే ముందు నువ్వు ఏ క్షణంలో ఎప్పుడు అలా నిద్రపోయావా? ఎవరిని ఒక్కరు చెప్పండి, ఈ సమయంలో నిద్రపోయినాను 6 గంటల 42 నిమిషాల 1 నిమిషం సెకండ్ నిద్ర ఎవరైనా చెప్తారా? ఎవరికి తెలియదు. అందరూ నిద్రకు ఉపకరిస్తాం కానీ ఎప్పుడు నిద్రపోతామో తెలియదు. ఎందుకంటే ఆ సంధి తెలియదు మనకు. జాగ్రత్త స్థితి నుంచి స్వప్న స్థితికి వెళ్ళేదాని మధ్యలో ఒక సంధి ఉంటుంది, దాన్నే సంధ్య అంటారు. ఆ సంధి మనకు తెలియాలంటే అన్నిటిలో సంధ్యా సమయాలు చేస్తూ ఉంటే ఎప్పుడు మన జాగ్రత్త స్థితి స్వప్న స్థితికి వస్తుంది, ఎప్పుడు స్వప్న స్థితి నిద్రాస్థితి నుండి స్మృతిలో మనం వస్తామనేది బాగా ఎరుకు ఉండాలి. ఆ ఎరుకు ఉండేవాడిని యోగి అని అంటారు. అటువంటి యోగి స్థితికి చేరేదానికే మనకి ఇచ్చినటువంటి సమయం 6 గంటల ఉదయం, 6 గంటల సంధ్యాయం. ఇది మొట్టమొదటి సూత్రం మాస్టర్ గారి. చాలా ఉంది, చాలా ఉన్నాయి 6 గంటల విషయం గురించి. మళ్ళీ 6 గంటలకి ఎంత ప్రాశస్త్యం ఇవ్వాలి. ప్రతిరోజు ఒక విషయాన్ని అదే సమయానికి మరలా చేస్తుంటే ఒక యంత్రంగా తయారవుతుంది. మనం యాక్చువల్లీ తన్మయ అంటాం. తన్మయ అంటే తంత్రము, యంత్రము, మంత్రం. తంత్రము, మంత్రము, యంత్రము కలిపితే తన్మయ అంటారు దాన్ని. సో మాస్టర్ గారు ఇచ్చింది తంత్రము, యంత్రము, మంత్రం 3 ఇచ్చేశారు ఆయన. మంత్రంలో 6 గంటలకు ఇచ్చారు. నమస్కారం మాస్టర్ జీవి, హైలీ పొటెంటైజ్డ్ మంత్ర, దీనికి మించినటువంటి మాత్రం లేదు, తెలుసుకోండి. దానికి ఒక చోట రాశారు, మీకు అంతా తెలిసిన విషయమే. CVE అంటే 3 సార్లు అంటే. ఈ అంటే బీజాక్షరం అమ్మగారిది. శరణమహం అని మనం శ్రీ సూక్తి ఈం శరణమహం ప్రపద్యే అంటాం. అక్కడ ఈం అంట. ఈం అంటే ఏమంటే సీడ్ సౌండ్ ఆఫ్ అమ్మవారు, అంటే బీజాక్షరం. అది ఒక బీజాక్షరానికి అమ్మవారు అంత పవర్ ఇస్తుంది. మళ్ళీ సివి గారి మాత్రం 3 సార్లు చెప్తాం బీజాక్షరాలు. CVV అంటే 3 బీజాక్షరాలు పట్టుకుంటే ఎంత పవర్ఫుల్. అటువంటి మంత్రాన్ని మనకి ఇచ్చారు మాస్టర్. సో అందుకే 6 గంటల ఉదయం, 6 గంటల సాయంకాలం మంత్రాన్ని ఉచ్చారణ చేసుకోండి అని చెప్పారు. అది మొట్టమొదటి. అంటే ఇప్పుడు చెప్పండి, సంధ్యా సమయంలో చేసేటువంటి ప్రార్థన సివి గారు ఏమైనా కొత్తగా ఇచ్చారా మనకు? అన్నీ తెలిసి ఇచ్చారు ఆయన. అంటే ఆయన ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిషియంట్ అండ్ ఆమ్నిపొటెంట్ అంటారు. అంటే ఆయన సర్వజ్ఞుడు. సివి గారు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపైన ఒక్కసారి భౌతిక మానవ దేహాన్ని తీస్తూనే మానవుడు ఎలాగుంటారో అలాగుంటారు వాళ్ళు. ఆయన కూడా స్కూల్కి పోయారు కదా, సాక్షాత్ పరబ్రహ్మసు. స్కూల్కి వెళ్ళాడు ఆయన, ఇంగ్లీష్ మీడియం వేరే. సో స్కూల్కి వెళ్ళాడు, మేయర్గా పనిచేశారు, రైల్వే కాంట్రాక్ట్గా పనిచేశారు, బాగా పెళ్లి చేసుకున్నారు, పిల్లలు అయినారు, అన్నీ అయిన తర్వాత యోగం. అంటే సామాన్యంగా మానవునిగా చేశారు. సో అన్నీ తెలిసినట్టు సర్వజ్ఞుడే అయినా అలా ఉన్నాడు. సాక్షాత్ రాముడిలాగే సివి గారు. రాముడు ఎలా ఉన్నాడు? సామాన్యంగా మానవుడు ఎలా ఉన్నా ఆయనే శ్రీమన్నారాయణుడు. ఒక అవతారమూర్తి అయినా కూడా ఆయన ఎప్పుడు ఆ మహత్తరమైన విషయాలు ఎప్పుడు చూపించలేదు రాముడు. అలాగే సివి గారు కూడా చిన్నప్పుడు ఆయన స్కూల్కి వెళ్ళారు, అన్నీ అలాగే చేస్తూ వచ్చి మనకు 1910వ సంవత్సరం నుంచి ఆయన విశ్వరూపం చూపించారు. అంటే అది ముందే ఉందా తర్వాత ఉందా? అన్నిటికన్నా మహత్తరం విషయం, ఆ మార్చి ఆ రోజు హేలీస్ కామెంట్ వచ్చేటప్పుడు సంసిద్ధతతో ఆయన ఆ వీరాసనంలో కూర్చున్నారంటే తెలిసిన వారు కూర్చుంటారా, తెలియని వారు కూర్చుంటారా? ఈరోజు మీ బృందం ఇక్కడంతా రెడీగా ఉన్నారంటే ముందుగా మీకు తెలుసు
నేను వస్తున్నాను, సార్ పిలుచుకొని వస్తున్నాను. మీకు ఎవరికి తెలియకుండా, యోగానంద గారికి తెలియకుండా, వంశీకి తెలియకుండా సడన్గా వచ్చాను అనుకోండి, ఆశ్చర్యం వేస్తుంది కదా. మీరు అంతా సంసిద్ధత ఉన్నారని తెలిసే కదా. మళ్ళీ మాస్టర్ సివి గారు సంపూర్ణమైనటువంటి ఆ హేలిస్ కామెట్లో నుంచి వచ్చేటువంటి శక్తిని తీసుకోవడానికి ఎంత సంసిద్ధత ఉన్నారంటే ఆయన తెలిసిన వ్యక్తే, తెలియని వ్యక్తే. సో అందుకని సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు అన్నీ తెలిసిన, అందుకే 6 గంటలకి ఇచ్చారు. దానిలో చాలా ఉందమ్మా. దయచేసి అందరూ 6 గంటలకు ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలంటే, ఎక్కడ ఉన్నా, భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నీళ్ళల్లో ఉన్నా కూడా ఆ సమయంలో ఆయన తలుచుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటి ముందు ఆయన వస్తారు 6 గంటలు. ఎందుకంటే సివి గారు అంటే యోగానంద వారి ఆశ్రయం ఇక్కడ కూర్చోంటే ఇక్కడ వచ్చారు ఆయన. ఈరోజు విజయవాడలో అంతా మైనస్ అని కాదు, అతను చూపించారు. రామారావు గారు అని ఒకటి ఉంది, అక్కడ కూడా యోగా చేస్తారు. ఇదే సమయంలో సివి గారు అక్కడే ఉంటారు. జగద్గురు పీఠాల్లో కేంద్రాలు ఎక్కడ చేసినా ఆయన అక్కడ ఉంటారు. ప్రపంచంలో అన్ని ఖండాల్లో కూడా ఉంటారు. ఎందుకంటే సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్, అది ప్రిన్సిపల్ ఆఫ్ మాస్టర్. ఇట్ ఈస్ నాట్ దట్ మనం నమస్కారం మాస్టర్ సివి అంటే వస్తున్నాను ఉండరా అని రారు ఆయన. నువ్వు నమస్కారం అన్నందులో రెడీగా ఉంటారు. అంటే దానికి ఉదాహరణ ఈకే గారు చాలా చక్కగా రాస్తారు. హిరణ్యకశిపుడు మన భక్త ప్రహ్లాదు ఆయన ఉంటాడు, ఇందుగలడందు లేడని సందేహం వల్లని చెప్తుంటే వీడేమో చెప్పేస్తున్నాడు ప్రహ్లాదుడు, నువ్వు ఎక్కడికి అంటే అక్కడ ఉన్నాడు ఆయన. ఆయనేమో విష్ణుమూర్తి ఏమో వేషం వేసుకున్నాడు. ఎందుకంటే ఆయన వేషం వేసుకోవాలి కదా, అర్ధం మనిషి అర్ధం మృగం అట్లంతా. ఆయన అక్కడక్కడ తిరుగుతున్నాడని రాశారు ఆయన. ఈయన ఎక్కడ చూపిస్తాడో తెలియదు, ఆఖరికి ఖమ్మం చూపించాడు. ఆయన చూపించేంతలో ఖమ్మంలో ఉన్నాడు, నరసింహస్వామి కదా. అట్లా ఉంటారు సివి గారు. మనం ఎక్కడెక్కడ నమస్కారం మాస్టర్ అంటే క్షణంలో ఆయన ఉంటారు, ఆయన రారు, ఉంటారు. సో అటువంటి మహానుభావుడు 6 గంటలకు వస్తాడని తెలిసినప్పుడు మనకి ఎలా ప్రార్థన చేయాలో తెలుస్తుంది. ఎంత భక్తితో శ్రద్ధతో మనం చేయాలి అందరికీ అవగాహన వస్తుంది. సో ఈ 6 గంటల ప్రార్థన మాస్టర్ గారు ఇచ్చింది కూడా అనాది కాలంగా మన ఋషులు ఇచ్చిందే. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చింది కూడా ఆయనే ఇంకొక రూపంలో ఇచ్చాడు. ఇప్పుడు ఈ రూపంలో వచ్చి మనకు చెప్తారు. అది మొదటిది. రెండోది, లోతట్టు ఏమి జరుగునో గమనించడు. అంతే కదా యోగం. రెండోది, లోతట్టు ఏమి జరుగునో గమనించడు అంటే ఏమంటే అంతర్యామి సాధన. లోపల చూసుకోవాలి ఏం జరుగుతుంది. అందరూ అంత కళ్ళు మూసుకుంటాం. మొన్నటి రోజు హైదరాబాద్ ఒక బృందంలో కార్యక్రమం జరుగుతుంటే చెప్పారు, మనంతా తిరుపతికి వెళ్తాం కదా అంటే 6 గంటల సేపు 10 గంటల సేపు క్యూలో నిలబడి అన్ని పోట్లాడి ముందు కనుక అన్నీ చేసి అక్కడ వెళ్ళినప్పుడు ఆ భగవత్ స్వరూపం కనబడుతుంది. ఒక్కసారి కళ్ళు మూసుకుంటాం కదా. ఒక మహామంగళారతి వస్తే ఇలా అదుకొని కళ్ళు మూసుకుంటాం, కళ్ళు తీసి ఇలా చూస్తాము. అందరు కళ్ళు మూసుకుంటాం. ఎందుకంటే అంతా ఉండేది లోపల చెప్పడానికి కళ్ళు మూసుకొని లోపల గమనించండి అని చెప్పి. సో లోపల గమనిస్తుంటే తెలుస్తుంది మనకు. అందుకే ఇది కూడా ముందు నుంచి ఉండేటువంటి మార్గం. మూడో విషయం చెప్పారు మాస్టర్ గారు, అది చాలా ముఖ్యమైన విషయం. ఏ బృందానికైనా, ఏ సోదరుడైనా, ఏ సాధకుడైనా పాటించాల్సి ఉంటే అందరిలో నన్ను చూడు అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందరిలో అతను చూసేదే భాగవత మార్గము. భాగవతోత్తములంతా చేసింది అందరిలో భగవంతుని చూశారు. మనం అందరిలో ఏం చూడాలి? మాస్టర్ సివి గారిని చూడాలి. మళ్ళీ అది చూస్తున్నామా? అందరిలో మాస్టర్ సివిని చూసేది అలవాటు అయితే మనకు శత్రువులు ఎవ్వరు లేరు లేరు లేరు. కరెక్టా? మాస్టర్ సివితో ఎంతమంది రెడీగా ఉన్నామంటే శత్రుత్వం పెంచుకునే దానికి. మనం అంతా జీవితం అంతా ఆయనతో, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన ఆశీర్వచన కావాలి అనే తాపత్రయం ఉంది. కానీ ఆయన రాని బాగా పోట్లాడదామని ఎవరిని ఉన్నాము రెడీకి లేదు, ఎవరికి అక్కర్లేమవుతుంది. మళ్ళీ అందరిలో మాస్టర్ సివి గారిని మనం గమనించి చూస్తున్నప్పుడైతే మనకి ఎవరితో శత్రుత్వం లేదు, ఏది ఉండదు. భాగవతోత్తములు ఎవరన్నా తీసుకోండి, భాగవతం అంతా అదే. ఈకే గారు ఇచ్చినటువంటి దాని డెఫినేషన్, దాన్ని మించిన డెఫినేషన్ లేదు. భాగవతం అంటే ఏమంటే భగవంతుని గురించి తెలుసుకున్నట్టు అని రాశారు. అంటే భగవంతుని గురించి తెలుసుకునేదే భాగవతం. సో అక్కడ అందరూ మరి ప్రహ్లాదుడు కానీ, నారదుడు కానీ, పరాశరుడు కానీ, అంబరీషుడు కానీ, ఎవరన్నా శుకుడు కానీ, సౌనకుడు ఎవరన్నా తీసుకోండి, వాళ్ళంతా ఏం చేస్తారని ఒక్కొక్కసారి ఆ చరిత్రను మనం క్షుణ్ణంగా చదివితే మనకు అవగాహన ఏమిటంటే అన్నిటిలో, అన్ని యందు, అన్ని వేళలందు వాళ్ళు చూసింది ఆ భగవంత్ స్వరూపాన్ని చూశారు. వాళ్ళు భగవత్ స్వరూపం తప్పి వాళ్ళు ఇంకేది చూడలేదు. వాళ్ళు అలా చూశారు. మనం కూడా మాస్టర్ సివి గారి యోగాలో మనం ఏం చేయాలంటే వాళ్ళు అందరిలో, అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల యందు కూడా
సివి గారిని చూడాలి. అది మనం ప్రయత్నిస్తున్నామా? అది ప్రయత్నిస్తే మనలో పరస్పర భేదాలు ఎప్పుడు ఉండవు. ఎందుకంటే ఆయన సివి గారే, ఆవిడ సివి గారే, ఈవిడ సివి గారే, ఆయన సివి గారే అనే భావన వస్తే, మనం గురుగారు సాక్షాత్తు మన ఎదురుగా వస్తే మనం అంతా ఎలా ఉంటాం, మన ప్రవర్తనలు ఎలా ఉంటాయి? చాలా అత్యద్భుతంగా ఉంటాయి కదా ప్రవర్తన. గురుగారు వచ్చారంటే ఎంత భక్తి, శ్రద్ధ, వినమ్రత అన్నీ ఉంటాయి కదా మనకు. వాళ్ళు అలాంటిది ఒక నిత్య జీవితంలో మనం ఎందుకు అలవాటు చేసుకుంటాం? వచ్చిన వాడు ఆయనే కదా. మనం ఇంటరాక్ట్ చేసేవాళ్ళు బుద్ధి నుంచి రాత్రి వరకు ఎంతోమంది, అందులో సంఘంలో ఉండేటువంటి వాళ్ళకైతే పొద్దున్న లేచి రాత్రి వేలాది మందిని మనం కలుస్తూ ఉంటాం. వాళ్ళు అందరిలో మాస్టర్ సివిని చూస్తూ అలవాటు చేసుకుంటే ఆ భాగవత మార్గం మీకు వస్తుంది అని మాస్టర్ గారు చెప్పారు. అది ఎందుకు అందరిలో నన్ను గమనించండి, అందరిలో నన్ను చూస్తుంది చెప్పారంటే భాగవత మార్గాన్ని ఇచ్చారు. అది కూడా కొత్తది కాదమ్మా, చాలా పాతది. అనాది కాలంగా వ్యాసుల కాలం నుంచి ఇచ్చినటువంటి మార్గము. నారదుడు అదే చేశాడు, అందరిలో నారాయణ చూశారు. నారదుడు చిన్న బాలుడు ఉన్నప్పుడు మీకు అంతా తెలుసు. ఆయన ఇదే 4 నెలలు ఒక చోట వచ్చి వాళ్ళందరూ ఋషులంతా ఉంటే వాళ్ళ తల్లి ఆ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటే, ఒరే నువ్వు వాళ్ళంతా చక్కగా చూసుకోరా, చాలా బాగా తెలిసిన వాళ్ళు అని చెప్తే, ఆ చిన్న బాలుడు వాళ్ళందరినీ చూసుకుంటుంటే ఆఖరికి వాడు వెళ్ళే ముందు, వీడేదో ఇంత భక్తితో శ్రద్ధతో మమ్మల్ని చూసుకున్నాడు కాబట్టి వీనికి ఏదైనా చెప్పాలి, నారాయణ మంత్రం మనకు ఉపదేశిస్తాడు. ఎలా చేయాలి అంటే అందరిలో నారాయణ చూడు అని చెప్తాడు. అందరిలో నారాయణ చూస్తాడు, ప్రయత్నిస్తాడు. అయితే అడుగుతారు ఆయన, నీకుండే తల్లి ఒకటే కదా, తల్లిలో నారాయణ చూసావా అంటాడు. నేను చూడలేదు అంటాడు. నువ్వు అందరిలో నారాయణ చూసాక తల్లి చూడ, తల్లి కూడా నారాయణ అంటాడు. అప్పుడు మళ్ళీ సాధన చేస్తారు. తర్వాత వాళ్ళ తల్లి పని ఏదో చేసేటప్పుడు పాము కాటేసి చనిపోతుంది. అప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్తారు, అది కూడా తల్లి అనే భావన ఏదో పెట్టుకోవద్దు, అంతా నారాయణ స్వరం చెప్తే మనకు నారాయణ గురించి తెలుసు. సర్వస్వము నారాయణుడే. ఆయన పగలు రాత్రి ఎప్పుడు కూడా 24 hours నారాయణ 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 అనుకుంటే మన నారదుడు అలా తరించేశాడు. వాడు ఆయన తరింపు మార్పుకి ఏమి నారాయణ, అందరిలో నారాయణ చూశాడు. ప్రహ్లాద్ కదా చెప్పే పని లేదు, ఎందుకంటే అంతటి చక్కటి సినిమా మనం తెలుగు వాళ్లకు భక్త ప్రహ్లాద్ ఇచ్చారు. ఆ రోజారాముడి చేసిన యాక్టింగు, ఆయన ఎస్వి రంగారావు చేసింది మర్చిపోలేని జీవితంలో. ఎందుకంటే మనకు భక్త ప్రహ్లాద్ ఆయన నారాయణ మంత్రం అని చెప్పేసి అందరినీ మార్చేస్తాడు. పైనుంచి కొండ నుంచి నీళ్ళు భరిస్తే ఆ నారాయణుడు లక్ష్మీదేవి వచ్చి కాపాడుతారు. పాము వస్తే పాములో నారాయణ చూస్తాడు. ఆ ఏనుగుతో తొక్కించాలంటే ఏనుగులో నారాయణ చూస్తాడు. ఆ దండేసి వెళ్ళిపోతుంది. ఇవన్నీ కథలు మనకు తెలుసు. నేను ఎక్కువ దాని గురించి ఎందుకు చెప్పడం అంటే, భక్త ప్రహ్లాద్ చరిత్ర మీరు మొత్తం తీసుకోండి. ప్రహ్లాదుడు ఏం చేశాడు? అన్నిటి యందు అన్ని వేళలా ఆయన చూసింది ఒకటే, నారాయణ.